గాలి తీసుకుంటూ సెంటర్, ఎడమ చెవిని ఎడమ భుజానికి తాకిద్దాం. గాలి తీసుకుంటూ సెంటర్, రైట్ సైడ్ గాలి తీసుకుంటూ సెంటర్, సో ఓకే. మన గడ్డాన్ని ఫస్ట్గా ఎడమ భుజానికి తాకిద్దాం. ఎడమ భుజాన్ని గడ్డాన్ని చాలా కానిస్తూ వెనక్కి మళ్ళీ మెల్లగా ఎడమ భుజం దగ్గరికి మెల్లగా మళ్ళీ ఎడమ భుజం నుంచి గడ్డాన్ని చాలా కానిస్తూ కుడి భుజానికి మళ్ళీ వెనక్కి మళ్ళీ గడ్డాన్ని ఎడమ భుజానికి కానిస్తూ గాలి వస్తుంది. త్రీ టైమ్స్ గాలి తీసుకుంటూ పైకి కిందకు వచ్చినప్పుడు మన బాడీ టచ్ అవ్వాలి. వెనక్కి వెళ్ళినప్పుడు బాడీ నుంచి దూరం వెళ్ళాలి. మళ్ళీ పైకి అట్లా ఒకటి చేస్తారు. ముందుకి కిందకి వెనక్కి పైకి కాక ముందుకి కిందకి వెనక్కి పైకి ముందు ఎవరికి అర్థం అర్థం చేయండి. ఇది జరుగుతుంది. ఇలాంటి టర్నింగ్ టు యువర్ రైట్ సైడ్. మీ అంత వీలైతే అంత తిరగండి. అంటే చూడాలి. మళ్ళీ గాలి తీసుకుంటూ ముందుకి గాలి తీసుకుంటూ ముందుకి మళ్ళీ టర్న్ టు యువర్ లెఫ్ట్ సైడ్. ఒకసారి చేసాం, రెండుసార్లు చేద్దాం. టేక్ బ్రీత్, టర్న్ రైట్, మళ్ళీ ముందుకి లెఫ్ట్. ఓకే, మన చేతులతో పాలని లేదా నేల తాగే ప్రయత్నం చేద్దాం. ఇట్లా 30 సెకండ్స్ ఉండాలి. మోకాల దగ్గర వీలైతే నష్టంగా ఉండాలి. మెల్లగా గాలి తీసుకుంటూ రెండు చేతులు ఇట్లా ఉంచండి. సో పామ్స్ అనేవి ఫార్వర్డ్ ఫేసింగ్ ఉండాలి. గాలి తీసుకుంటూ మెల్లగా గాలి వద్దు, అందరు కుడివైపుకే వంగాలి. ఓకే, కుడివైపు మెల్లగా గాలి వద్దు, కుడివైపు వంగండి. సో మన యాంకిల్ జాయింట్ని టచ్ చేయండి కుడి చేతితోటి. ఎడమ చేతి ఆకాశంలో ఉండాలి. ఎడమ చేతి బద్ది వేలు చూడడానికి మనం ప్రయత్నించాలి. ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్ క్లోజ్ చేయాలి. చాలా ముఖ్యంగా చాలా ఉత్సాహంగా ఈరోజు పాల్గొన్న చిన్నారులు, వాళ్ళ తల్లిదండ్రులు, స్థానికులు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా శుభోదయం. యోగా గురించి ఇంకా కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కానీ ప్రభుత్వం వారు ఎప్పుడూ కార్యక్రమం పెడతారు, అప్పుడు మాత్రం చేసి తర్వాత మర్చిపోవడం కరెక్ట్ కాదు. ప్రజలందరికీ కూడా ఆరోగ్యం బాగుందా, ఏ రోజుకి టీకాలు వేసుకోవాలో ఆ రోజుకి వేసుకుంటున్నారా, గర్భవతులు ఎలా ఉన్నారు, ఇవన్నీ చెక్ చేసే ఆరోగ్య శాఖ సిబ్బంది ఫస్ట్ యోగా చేసి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. అంటే మీరు ఇంటింటికి వెళ్ళినప్పుడు లేదా మీ దగ్గర ఎవరైనా స్టాఫ్ వచ్చినప్పుడు వాళ్ళు రకరకాల ఇబ్బందులు చెప్తే ఇదిగో యోగాలో దీనికి ఒక సమాధానం ఉంది అని మీరు చెప్పగలగాలి. సో కాబట్టి ఆరోగ్య శాఖ సిబ్బందులందరూ కూడా మీరు యాజ్ ఎ హ్యాబిట్ దీన్ని చేయాలని కోరుతున్నాను. అంటే 1 గంట పొద్దున లేచిన వెంటనే కానీ నైట్ పడుకునే ముందు 1 అవర్ గైడెడ్ మెడిటేషన్ చేస్తాను. నేను MBBS చదువుతున్నప్పటి నుంచి కూడా చేస్తున్నాను. ఒక బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, తర్వాత క్లారిటీ ఆఫ్ మైండ్. అంటే మీకు తెలుసు ఒక IAS అధికారిగా ఎంత బాధ్యతలు ఉంటాయి.
ఎన్ని రకాల ఇప్పుడు యోగా చేస్తున్నప్పుడు నాకు ఒక అర్జెంట్ కాల్ వచ్చింది. నేను వెంటనే వెళ్ళి ఆ కాల్ని తీసుకోవాల్సి వచ్చింది. చాలా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా నాతో మాట్లాడాలనుకున్నారు. ఇలాంటి బాధ్యతని విజయవంతంగా చేస్తున్నానంటే నేను రోజు అన్ని సంవత్సరాలు చేస్తున్న ఈ యోగానికి మరియు ఈ ధ్యానానికి నేను క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేనైతే నా జీవితంలో దీన్ని అడాప్ట్ చేసుకున్నానని మీరందరూ కూడా అడాప్ట్ చేయాలని నేను కోరుతున్నాను. ఈరోజు బాపట్ల జిల్లాకి చాలా విశేషమైన రోజు. ద హిందూ న్యూస్ పేపర్ని చదువుతారు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్. ఈ న్యూస్ పేపర్లో తీస్తే ఇది ఈరోజు న్యూస్ పేపర్ విజయవాడ ఎడిషన్. సంపూర్ణ ఒక పేజ్ బాపట్ల జిల్లా టూరిజం గురించి ఈరోజు రాయడం జరిగింది. సన్ అండ్ శాండ్, బాపట్ల బికమ్స్ టూరిస్ట్ విత్ బీచ్ టూరిజం. ఇందులో బుద్ధాస్ రెలిక్స్ అట్ భట్టిప్రోలు స్తూప, ఏన్షియంట్ హ్యూమన్ యాక్టివిటీస్, బ్రీడింగ్ సైట్ ఫర్ మైగ్రేటరీ బర్డ్స్, టెంపుల్ క్యారీస్ లెగసీ ఆఫ్ 15th century, 2000-year-old మ్యారిటైమ్ హెరిటేజ్, సూర్యలంక బీచ్, చీరాల బీచ్. దీన్ని మనము ఎలా ప్రభుత్వం వారు ఏమేమి 98 కోట్ల పనులు చేస్తున్నాం, 2 బీచ్లు ఎలా డెవలప్ చేస్తున్నాం, వాళ్ళందరూ సేఫ్టీగా ఉండాలని ఎలా చేస్తున్నాం, ఎలాంటి చర్యలు తీసుకున్నాం. ఈరోజు సూర్యలంకకి చాలా ఎక్కువ మంది వస్తున్నారు. గత 6 నెలల్లోనే చూస్తే మొన్న కొన్ని రిసార్ట్స్ వాళ్ళు నన్ను కలిశారు. వాళ్ళు చెప్పారు, సార్ గత 1.5 monthsలో మేము ఎంతమంది టూరిస్ట్ని చూసామంటే ఇప్పుడు దాకా ఇతిహాసంలో అంతమందిని మనం చూడలేదు. అంతమంది వస్తూ ఉన్నారు. చాలామంది రూమ్ అడుగుతుంటే మేము రూమ్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దే ఫీల్ సూర్యలంకకి వస్తే ఇది సేఫెస్ట్ బీచ్. మేము నీళ్ళలో మునిగినా ఎవరో మమ్మల్ని చూస్తూ ఉంటాడు, వచ్చి మమ్మల్ని పట్టుకుని కాపాడుతాం. మొన్న ఆరోగ్య శాఖ, టూరిజం శాఖ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం బీచ్ మెడికల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ అని కూడా చేశాం. అంటే అక్కడ బీచ్లో ఆడుతూ ఒక చిన్న వయస్సు అమ్మాయి హీట్ స్ట్రోక్లో పడితే ఆమెను వెంటనే తీసుకొచ్చి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి వెంటనే ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగింది. సో ఫ్యామిలీస్ చిన్నపిల్లలతో వచ్చేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో సూర్యలంక బీచ్కి రావాలి, సేఫెస్ట్ బీచ్ అని అనుకుంటున్నారు. అట్లే చూస్తే మన బే ఆఫ్ బాపట్ల ఇనిషియేటివ్ గురించి, అంటే ఒక బ్రాండింగ్, ఒక్క జిల్లా గురించి ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఒక్క పేజ్ అంతా రాసింది ఎవరైనా ఎప్పుడైనా చూశారా? సో తప్పనిసరిగా ఒక మంచి సమయంలో జిల్లా పర్యాటక రంగం అనేది ఉంది. ఇది అన్ని డిపార్ట్మెంట్ కలిసి పనిచేస్తేనే దీన్ని మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అంతే కాకుండా ప్రభుత్వం వారు మాత్రమే పనిచేస్తే కాదు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు అందరూ కూడా దీంట్లో కలిసికట్టుగా పనిచేస్తే రేపు మన జిల్లాలో ఉత్పత్తి అయ్యే సంపద, తలసరి ఆదాయ మనకే, అంటే మన జిల్లాకే ఇది బాగా అవుతుంది అనేది. అంటే ఇప్పుడు పర్చూరులో ఉన్నాము, మాకు బీచ్కి మాకేం సంబంధం అలా అనుకోద్దు. NH 167A 47 కిలోమీటర్ దాకా వస్తుంది. రేపు బీచ్కి వెళ్ళాలంటే ఆ రోడ్ అవతల యువతల మొత్తం ల్యాండ్ రియల్ ఎస్టేట్ పెరిగిపోతూ ఉంది. అక్కడ పెద్ద పెద్ద హోటల్ కడదాం అనుకోవచ్చు, కన్వెన్షన్ హాల్ లేదా మంచి రెస్టారెంట్స్. ఇది త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఒక విజన్లో జిల్లా రూపురేఖ మారబోతుంది. అది మీరందరూ కూడా మనసులో పెట్టుకొని ఆ దిశలో పనిచేయాలని మీ అందరికీ కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.